వాళ్ళకి అసలు తెలియదు మీకు ఏం జరుగుతుంది అనేది. కానీ మీకు వాళ్ళు ఒక న్యాయవంచనతో వచ్చి ఒక ఏదో మంచిగా మాట్లాడినట్లుగానో లేదంటే ఏదో ఒకటి ఆఫర్ చేసినట్లుగానో ఏదన్నా ఇచ్చి మీతో మాట్లాడడము, పరిచయాలు పెంచుకోవడము, లేదా మీ యొక్క మైండ్ ఇప్పుడు కొందరికి అట్లా ఎవరన్నా ఓవర్ చెక్ చేసి ఏదైనా చేస్తూ ఉన్నారంటే పక్కన ఉండే వాళ్ళు కూడా కొంచెం చైతన్యవంతులు. ఈ చంచలమైన ఏజ్ అనేది మీకు ఉంటుందన్నమాట. 16 to 17 years ఈ టైంలో మీకు ఏదైనా చూస్తే ఆశ కలుగుతుంది. ఆశ అనగా మీరు భరించడం జరుగుతుంది. అంతేగాని ఎప్పుడు కోర్టు మన దగ్గరకు వస్తుందా? మనకు ప్రాబ్లం ఉంది అని మనం కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కోర్టు న్యాయం చేస్తుంది. అలాగే మనం ఒక బాధ్యతను మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ విన్నారమ్మా? అదే ట్రాఫిక్ అంటే ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా మేము ఈ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీకాళహస్తి వారి ఆధ్వర్యంలో ఈ న్యాయ విజ్ఞాన సంస్థ అనేది పెట్టడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఎవరైనా చెప్పగలరమ్మా? తెలీదు. 1987లో ఈ న్యాయ విజ్ఞాన సదస్సు సందర్భంగా SC/ST యాక్ట్ కింద మరియు చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. కాకుండా పిల్లలందరూ ఏ విధంగా ఏదైనా నేరం జరిగినప్పుడు ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, పోలీసులను ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాగే మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీలో ఒక అప్లికేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళ సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుంది అని కూడా పిల్లలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ప్రిన్సిపాల్ గారు మరియు లెక్చరర్స్ అందరూ పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క న్యాయ విజ్ఞాన సదస్సుని వాళ్ళందరూ మనసులో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా ఈ చట్టాలు ఉపయోగపడుతున్నాయి అని తమ దైనందిన జీవితంలో ఉపయోగించుకోవాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది.